ప్రతి మనిషికి వాళ్ళ జీవితం లైఫ్ అన్నాక ఏదో ఒక సమస్యలు, కోరికలు, ఆశయాలు, అత్యాశలు ఇవి సహజంగా ఉంటాయి. ఏళ్ళ వల్ల వాళ్ళకున్నట్టు ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరికలు ఉంటాయి. అటువంటి సమయంలో భగవంతుడిని లేకుంటే అమ్మవారిని ఏమి కోరిక కోరాలి అనే ఒక ధర్మ సందేహం వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఎగ్జామినేషన్లో ఆన్సర్ రాయకుండా, ఒక పరీక్షలో వచ్చిన ప్రశ్నలకు సమాధానం రాయకుండా ఈ మార్కులు ఆశించడం ఎంత తప్పో, నాకు ర్యాంక్ రావాలి, ఫస్ట్ క్లాస్ రావాలి, డిస్టింక్షన్ రావాలి, ఇంకేదో యూనివర్సిటీ ఫస్ట్ స్కూల్ ఫస్ట్ రావాలని ఆశించడం ఎంత తప్పో, ఎంత అవివేకమో, ఎంత అజ్ఞానమో. అలాగే నువ్వు ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా, ఎవరికి దాన ధర్మాలు చేయకుండా, తర్వాత మూగజీవాలకు ఆహారం వేయకుండా, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, కారు కావాలి, ఇంకా పైకి రావాలి, ఇంకేదో చేయాలి, ఇప్పుడున్న 1000 కోట్లు సరిపో, ఇంకా కోట్లు కావాలి, ఇటువంటి కోరికలు కోరితే నీకు రావు. నువ్వు సరి అయిన కార్యక్రమాలు చేసేది ఉంటే నీకు ఏది ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు అనేది అది భగవంతుని చేతిలో ఉంటుంది. నువ్వు రాసిన ప్రశ్నలకు సమాధానం బట్టి ఒక టీచర్ లేకుంటే పేపర్ అవాల్యుయేషన్ చేసేవాళ్ళు ఎలా ఇస్తారో, నువ్వు నువ్వు రాసిన ఆన్సర్కు మార్కులు ఎలా వేయాలో అది ఆ పేపర్ దిద్దేవాళ్ళకి తెలుస్తుంది. అలాగే నువ్వు చేసిన కార్యక్రమం అంటే నీకు ఏది రావాలో, ఏది ఇవ్వకూడదో అనేది భగవంతుని చేతిలో ఉంటుంది. కనుక నాకు అది కావాలి, ఇది కావాలని కోరకండి. సాధ్యమైనంత వరకు కార్యక్రమాలు చేయండి. ఏమైనా కష్టాలు ఉండేది ఉంటే వాటిని తట్టుకునే శక్తి మనం దాంట్లో బయటపడే ఒక మార్గం సూచించు. మనం ఎవరైనా సరి అయిన దశ చూపించేవాడను తారసపడలాగా కనబడేలాగా చేయమని చెప్పి, ఎవరైతే అమ్మవారు లేకుండా అయ్యేవారికి ఏ గుడైనా కానీ ఆ దైవశక్తి పేరు ఏదైనా కానీ శరణాగతిన ఒక ప్రహ్లాదునిలాగా, ఒక ద్రౌపదిలాగా, ఒక గజేంద్రునిలాగా శరణాగతిన ఎవరైతే ఆ దైవాన్ని ప్రార్థిస్తారో వాళ్ళకి మాత్రమే వాళ్ళ యొక్క ఆపద నుంచి గట్టెక్కిస్తాడు. కనుక నాకు అది కావాలి, ఇది కావాలని కోరుకోవద్దు. కష్టాలను తట్టుకునే శక్తి మనం, లేకుంటే కొత్త కష్టాలు రాకుండా కాపాడమని శరణు వేరు.